ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి కుజుడు దశమ స్థానంలోను లాభస్థానంలోను సంచారం చేస్తున్నాడు. కుజగ్రహం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. ఇక శుక్రుడు వచ్చేసి వీరికి అష్టమ స్థానంలోను నవమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. శుక్రగ్రహం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. అదేవిధంగా కుజుడు మనకు బుధుడు 9వ స్థానంలోను దశమ స్థానంలోను గోచారము. అదేవిధంగా బుధుని వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. రవి 9వ భావంలోను దశమ స్థానంలోను, రవి వల్ల కూడా చక్కటి ఫలితాలు. అదేవిధంగా చూసినట్టయితే వీరికి గురువు 7వ స్థానంలోను అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ధనుసు రాశి వారికి 4వ స్థానంలోను వక్రీకరించినటువంటి శని ఉన్నాడు, అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగజేస్తున్నాడు. ముఖ్యంగా రాహు 3వ స్థానంలోను అదేవిధంగా కేతువు 9వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. ఇది కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాలు ఉన్నాయో ఒకసారి మనం గమనించినట్టయితే, వీరికి ధనుసు రాశి వారికి ముఖ్యంగా కుజుని వల్ల, అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుని వల్ల చాలా చక్కగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించినటువంటి, అంటే పంచమాధిపతి కుజుడు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేదానికి చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కలుగుతాయి. సంతానం కోరుకునే వారికి, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి లాభదాయకంగా ఉంటుంది. అంటే సంతాన ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ఆరోగ్యము అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా ధనలాభం ఉంటుంది. ప్రాపర్టీస్, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కుజునికి కారకత్వం వహిస్తాయి కాబట్టి ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ముఖ్యంగా భూములు అదేవిధంగా జాగలు అలాంటి భూమి జాగాలు లాంటివి ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ముఖ్యంగా 2వ భాగంలో మనకు బాగుంటుంది. సహోదరులతో సహాయ సహకారాలు అందిస్తారు, వారితో కూడా ఆనందంగా మీరు గడిపేటటువంటి అవకాశాలు మనకి ఈ సెప్టెంబర్ 2వ భాగంలో మనకు అధికంగా ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే శుక్రుడు కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. శుక్రుడు లాభాధిపతి, అదేవిధంగా 6వ అధిపతి వీరికి అష్టమ స్థానంలోను నవమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఇల్లు, ఇంటిని కూడా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవడము, అలాంటివి కుటుంబంలో సంతోషంగా ఉండడము, కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉండడము లాంటివి మనకు అధికంగా వీరికి మొదటి భాగంలో గోచరిస్తుంది. పని మనుషులతో సంతోషంగా, అంటే పని మనుషులతో చాలా నీట్గా మనం పనులు చేయకుండానే వారితో
పనులు చేపించుకొని కంఫర్టబుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ యొక్క శుక్రగ్రహం వల్ల కనిపిస్తుంది. శుక్రుడు ముఖ్యంగా మీకు లగ్జరీ లైఫ్, కంఫర్టబుల్ని ఇస్తాడు కాబట్టి ఆ యొక్క కంఫర్ట్ అనేది ఈ మాసంలో మనకు శుక్రగ్రహం వల్ల ఈ ధనస్సు రాశి వారికి అధికంగా గోచరిస్తుంది. ఇక నవమ స్థానంలో సంచారము, శుక్రుని యొక్క సంచారం 9వ స్థానంలో కూడా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికత విషయాల్లోనూ, స్పిరిచువల్కి సంబంధించినటువంటి విషయాల్లోనూ, లేదా ఈ మీకు ధ్యానం, గుళ్ళు, గోపురాలు, దైవభక్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఆ విషయాల్లో, ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు మనకు ధనుసు రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఇవి శుక్రగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుక్రగ్రహము ఓవరాల్గా మీకు మొదటి భాగంలోనూ రెండవ భాగంలో కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు కాబట్టి ఈ మాసం మొత్తము చాలా అనుకూలంగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక బుధుడు మనకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రెండవ భాగము 15 తర్వాత నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ బుధగ్రహం వల్ల వృత్తి అంటే మీరు పనిచేసే చోట చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైతే పనిచేసే చోట మీ యొక్క కమ్యూనికేషన్స్ వల్ల చాలా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీ యొక్క పార్ట్నర్ సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా అనుకూలత అనేది కమ్యూనికేషన్స్ వల్ల మీ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టయితే ఆ కమ్యూనికేషన్స్ వల్ల అవి తీరిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయిస్తారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో ముఖ్యంగా మీకు రెండవ భాగంలో బుధుని వల్ల కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్స్ మధ్య విభేదాలు ఉన్నా కూడా రెండవ భాగంలో మీకు ఆ విభేదాలన్నీ తొలగిపోయేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే రవి వల్ల కూడా దశమ స్థానంలో, రెండవ భాగంలో దశమ స్థానంలో రవి కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. రెండవ భాగంలో ముఖ్యంగా ఏదైతే మీ యొక్క అనుకుంటున్నారో, పనులు చేయాలనుకుంటున్నారో, గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ కూడా మీరు పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులు, హై స్టేటస్లో ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క మాసంలో రెండవ భాగంలో మీకు అనుకూలంగా ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా పెండింగ్లో ఉన్నట్టయితే రెండవ భాగంలో మీకు అవి వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలు అనేవి సమాజంలో పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి కూడా ఈ మాసంలో వీరికి పెరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. గురు దృష్టి అనేది రాశి పైన ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క పురోగవృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు ఆటంకాలు కలిగినా వాటిని తప్పకుండా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అలాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్స్ కూడా పాజిటివ్గా ఉంటుంది. మీరు చేస్తున్న చోట, మీరు పనిచేస్తున్న చోట గుర్తింపు పెరిగేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే రాహు కూడా 3వ స్థానంలో ఉన్నాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. ముఖ్యంగా మీకు వృత్తి విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. కొలీగ్స్, సీనియర్ అధికారులు కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. కేతు కూడా 9వ స్థానంలో ఉన్నాడు. ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ ఉంటుంది. దైవభక్తి, గుళ్ళు, గోపురాల సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు మనకు ధనుసు రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ఏ విషయాల్లో కాస్త జాగ్రత్త పడాలో చూసుకున్నట్టయితే మొదటి భాగంలో కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పనుల్లో ఆటంకాలు, వృత్తిలో మీరు పనిచేసే చోట కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారితో గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. లేజీగా ఉండకండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకు ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల, లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే
ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి, శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివ పార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీన రాశి వారు శివలింగాన్ని ఆరాధించండి, శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా 12 రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు.
సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.